5వ వారానికి వచ్చేసాను ఫ్రెండ్స్. స్వామివారి దయ వల్ల మా చెల్లెలు కూడా వచ్చిందనమాట. 5వ వారం అనుకోకుండా ఇద్దరం కలిసి పనులు మొదలు పెట్టామన్నమాట. ఇల్లు పట్టుకోవాలి. ఇలాగా మోటార్ వేసుకొని నిండు బింద నీళ్ళు పట్టుకోవాలి. ఫస్ట్ మోటార్ లేని వాళ్ళు రాత్రే పట్టుకుంటారు కదా, పట్టి ఒక బిందె అసలు వాడకుండా పెట్టుకోవాలి. ఇలా నిండు బిందె నీళ్ళు పట్టుకొని కొంచెం పసుపు వేసి ఆ నీళ్ళను మనం వాడుకోవాలండి. పూజ చేయనికి కానీ నైవేద్యాలకు కానీ ప్రతి వారం నేను అలానే చేస్తానన్నమాట. ఈ వారం స్వామివారి నైవేద్యం కోసము బెల్లమన్నము, పొంగలి, మిరియాల పొంగలి తయారు చేస్తున్నాను అనమాట. ప్రతి వారము 2 నైవేద్యాలు చేస్తానండి. నేను కూడా ఈ సప్త శనివారాలు మొదలుపెట్టాను. 5వ వారానికి వచ్చేసాను అనమాట. 4 వారాల తర్వాతనే నాకు స్వామివారు కరుణించి తిరుపతికి వెళ్ళొచ్చానండి కాలినడకన. 5వ వారానికి స్వామివారి ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తుంటే చాలా ఆనందంగా ఉందన్నమాట. పిండి దీపాల కోసం బియ్యం ఆరవేస్తున్నాను ఫ్రెండ్స్. పొడి బట్ట మీద 2 సార్లు బియ్యం కడిగి ఇలా ఆరవేసుకుంటానమాట ఫ్యాన్ కింద. నేను పటాలు కడిగి అవన్నీ క్లీన్ చేసేలోపు బియ్యం ఆరిపోతాయన్నమాట. చాలామంది నేను వ్రతం మొదలుపెట్టిన తర్వాత మాకు భయం వేస్తుంది, అసలు ఏం తక్కువ అవుతుందో ఎక్కువ అవుతుందో, అందులో వెంకటేశ్వర స్వామి పూజ కదా, అసలు చేస్తామా చెయ్యమా, 7 వారాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా గట్టెక్కుతామా లేదా అని చాలా డౌట్లతో కొంతమంది ఆగిపోతున్నారనమాట. నేనైతే అండి ఈ మధ్యనే సుజాతక్క మొదలుపెట్టింది కదండి సప్త శనివారాలు, ఆమె అయిపోయినాయి. షార్ట్ వీడియోలో చూస్తుంటే ఆమె ఊరికి ఒక్క మాట చెప్పింది, సప్త శనివారాలు చేస్తున్నాను అండి. ఆ వీడియో కూడా చూడలేదు నేను పూర్తిగా. నాకు కూడా చేయాలనిపించింది, నేను కూడా మొదలుపెట్టాను అనమాట. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఘన విజయంగా నేనైతే 5వ వారానికి వచ్చేసానండి. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. అందులో తిరుపతికి వెళ్ళి వచ్చాను. 4వ వారమే కాలినడకన వెళ్ళి స్వామివారి ప్రసాదం కూడా తెచ్చుకున్నాను. ఈ వ్రతం మొదలుపెట్టిన తర్వాత మనం స్వామివారి గురించి తెలుసుకుంటాం, ఆయనకి ఏ నైవేద్యం అంటే ఇష్టమో తెలుసుకుంటాము. అసలు వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి, ఎలా కొలువాలి అనేది మొత్తం మనకు అర్థమైపోతుంది అనమాట. ఎటువంటి భయాలు లేకుండా ఈ వ్రతాన్ని అయితే మొదలుపెట్టొచ్చండి. చాలా అంటే చాలా అద్భుతాలు జరుగుతాయన్నమాట. మనసు ప్రశాంతంగా, మన ఇంట్లో ఎటువంటి కలహాలు ఉన్నా, మీరు ఏదన్నా కోరిక కోరుకొని మొదలుపెట్టినా కానీ ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందనమాట. నేనైతే ఇంకా శుక్రవారం ముందే ఈ వస్తువులన్నీ తెచ్చిపెట్టుకుంటానండి. పిండి దీపాలు చాలామంది వీడియోలలో చూపిస్తుంటారు, మిక్సీ పట్టి వెంటనే పిండి దీపాలు తయారు చేస్తుంటారు. మిక్సీలో మెత్తగా కాదండి పిండి, అందుకే జల్లి పోసుకోవాలన్నమాట. ఇంకా 5వ వారం స్వామివారికి యాలక్కాయల మాల వేద్దామని యాలక్కాయల మాలకు తయారు చేశానండి. నీళ్ళలో నానబెట్టాను. ఇంకా మా చెల్లెలైతే పిండి దీపాలు తయారు చేస్తుంది. పిండి మెత్తగా పట్టుకున్న తర్వాత జల్లి పోసుకున్న తర్వాత ఆ పిండిలో కొంచెం ఆవు నెయ్యి, కొంచెం బెల్లం వేసి కొన్ని ఆవు పాలు పోసుకుంటూ కలుపుకోవాలండి. నేనైతే 2 వారాలు చాలా ఇబ్బంది పడినానమాట. అంటే రాలేదు, ఒకసారి అనుకైపోయింది, ఒకసారి పాయసం లెక్క అయిపోయి, అసలు ఒకసారి బరక పట్టుకొని అస్సలు చాలా ఇబ్బంది పడినానమాట. తర్వాత 3వ వారం నుంచి పిండి దీపాలు చేయడం నేర్చుకున్నాను. ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ ఒక చుక్క నీళ్లు లాస్ట్ని చల్లుకొని పిండి కలిపి పెట్టుకోవాలన్నమాట. చపాతీ పిండి లెక్క ఒక పావు గంట సేపు నానబెడితే నెర్రలు రాకుండా మనకు పిండి దీపాలు పర్ఫెక్ట్గా తయారవుతాయండి. ఇంకా యాలక్కాయల మాల తయారు చేస్తున్నాను. 27 యాలక్కాయలు తీసుకున్నానండి. స్వామివారికి యాలక్కాయల మాల అంటే చాలా ఇష్టం కదండి. నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను, మాట్లాడటం కూడా రావటం లేదు, తడబడుతున్నానమాట. నాకు చాలా భయం వేస్తుందన్నమాట మాట్లాడడానికి. ఎడిటింగ్ చేసి మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడతామా ఏంది అని కొంచెం అలవాటు చేసుకోండి. నా వాయిస్ కూడా కొంచెం మగవాళ్ళ గొంతు లెక్క ఉంటుందన్నమాట, ఏం బాగోదు. కొంచెం అలవాటు చేసుకొని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా యాలక్కాయల మాల గుచ్చిన తర్వాత గంధం బొట్టు, కుంకుమ బొట్టుతో అలంకరణ చేస్తే ఎంత అందంగా ఉందో చూడండి. యాలక్కాయల మాల చూస్తుంటేనే ఒక పాజిటివ్ వస్తుంది కదండి. మీరు కూడా ఖచ్చితంగా ఈ వ్రతాన్ని మొదలుపెట్టండి. అసలు స్వామివారి గురించి తెలుసుకోనికి ఈ వ్రతం మొదలుపెట్టండి. అలానే మీ కోరిక కూడా ఖచ్చితంగా, మీరు ఏదైతే అనుకుంటారో ఆ కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరుతుందండి భక్తి శ్రద్ధలతో చేస్తే. ఇంకా నూగుల లడ్డూలు తయారు చేయడానికి నల్ల నూగులు తెచ్చానమాట, మిక్సీ పట్టాను. ఇదిగోండి పాయసము, పాలు పొంగొచ్చాయి, పొంగలి కూడా పొంగొచ్చిందనమాట. ఎంత బాగున్నాయో కదా.
ఇంకా నూగులు బెల్లం 2 వేసి మిక్సీ పట్టుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డు చేసుకోవాలండి. ఇద్దరం ఉన్నాం కాబట్టి ఈ వారం అంత పని అనిపించలేదన్నమాట. సులువుగా సాగిపోయింది. పూజ కూడా వెంటనే అయిపోయిందన్నమాట. ఇంకా బెల్లం కూడా వేసేసి పాయసం లడ్డూలు తయారు చేస్తా ఏం ఆలోచన చేస్తున్నామంటే మా చెల్లెలు సమాధానం చెప్తాను చూడండి. నిజంగా మోకరిల్లి పర్వతం ఎక్కేటప్పుడు ఆ సైడ్లకు ఉంటాయి చూడు, అది చూసి చదువుతా ఎక్కేసరికి అసలు నాకు ఒళ్ళు నొప్పులు కానీ కాళ్ళ నొప్పులు కానీ నాకు అసలు ఏం లేవు. నిజంగా ఆ కింద స్తంభాల కుంకుమ పూసిన కాపు వచ్చింది అప్పుడు. ఆయన మెట్లకు అనుకున్న వాళ్ళు మెట్లకు పోయాలి, స్తంభాలకు. ఆయన పూజారి అరిసినాడు చూడు, ఏం భక్తి అమ్మ మీ భక్తి. గోడలకి గర్భగుడి ఎలాగ అట్లా చేయకూడదు మరి, జనాలు ఏమో మరి అట్లా చేస్తుంటారు అనకూడదు. కానీ నేను బాధపడతాను. నిజం కాదు అసలు తప్పు. నువ్వు భక్తుడు, నీ పసుపు కుంకుమ అంటే ఇష్టం చెయ్యి కాదనట్లే మరి అట్టనా. చూసారు కదండి, తిరుపతి మెట్లు ఎక్కుతూ ఉంటే స్తంభాలకు కూడా పూసి స్వామివారి నామాలను చెరిపేశారనమాట. అది కొంచెం బాధగా అనిపించింది. మొక్కోండి మీరు మెట్లకు మాత్రమే పసుపు కుంకుమ నామాలు పెట్టుకుంటూ స్వామివారిని స్మరిస్తూ గోవింద గోవింద అనుకుంటూ మెట్లెక్కండి. ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. పాపనే వీడియో పెట్టుకొని పూజ చేయటం. నేను వెంటకల్లో కూర్చున్నా పడుతుంది కూడా అదే కాకుండా పడుతుంది. నేను చేతిలో పెట్టుకోసారి దీపాన్ని. పక్కన పెడుతుంది. చూశారు కదండి ఎంత అందంగా ఎంత ముద్దుగా ఉన్నాయో పిండి దీపాలు. ఇంత అందంగా వచ్చాయన్నమాట 5వ వారము. ఇంకా మనకు కావాల్సిన పూజ సామాన్లన్నీ పూజ దగ్గర పెట్టుకొని మనం వ్రతంలో కూర్చోవాలండి. ఎందుకంటే సారికోసారి లేయకూడదు కాబట్టి పసుపు కుంకుమ పూలు పండ్లు గంధము అక్షింతలు నైవేద్యాలు పిండి దీపాలు మొత్తం పూజ దగ్గర పెట్టుకొని నేనైతే ఒక పంతులు గారి వీడియో పెట్టుకొని వ్రతం చేస్తానండి. ఆయన ఎలా చెప్తే అలా మొత్తం ఇక్కడ పాటిస్తూ ఉంటానన్నమాట. ముందు గణపతికి పూజ చేయాలి కాబట్టి ఆయనకు పూజ చేసుకుంటున్నామండి. ఎందుకంటే ఏ పని మొదలుపెట్టినా ఏ పూజ మొదలుపెట్టినా ముందు గణపతి స్వామికి పూజ చేయాలన్నమాట మనము. గణపతి పూజ అయిపోయిన తర్వాత స్వామివారికి పూజ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం మొదలు పెట్టడమే పని, తర్వాత స్వామివారే మనల్ని తీసుకెళ్తారనమాట 7 శనివారాలు అయిపోయేంత వరకు.
ఈ 7 శనివారాలు వ్రతం చేస్తుంటే 4 శనివారాల తర్వాత ఒక అద్భుతం జరిగిందండి. ఆ అద్భుతాన్ని నేను నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేసుకుంటానన్నమాట. ఇలా ప్రతి వారం భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజించుకుంటుంటాను. తీసుకోవచ్చు, అలానే ఉదయమైనా వెలిగించుకోవచ్చు. ఓం శ్రీయకాంతాయ కళ్యాణ నభయేర్ధినాం శ్రీవేంకట. ఈ వారం అయితే పూజ చాలా బ్రహ్మాండంగా జరిగిందండి. చూడండి, ఇలా లైట్ తీసేయంగానే స్వామివారి తిరుపతిలో కనిపించినట్టే కనిపించాడనమాట. నాకైతే చాలా ఆనందంగా, చాలా సంతోషం, అసలు మాటల్లో చెప్పలేనంతంగా ఈ వారం పూజ అయితే జరిగిందనమాట. ఇది 7 శనివారాల వ్రతం చేసేటప్పుడు అండి, శుక్రవారం శనివారం 2 రోజులు నిష్టగా ఉండాలి. 2 రోజులు పని ఉంటుంది. 2 రోజులు ఓపికతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని ప్రార్థించాలన్నమాట. ఎవరితో కొట్లాడకుండా, ఎవరిని ద్వేషించకుండా గోవింద గోవింద అనుకుంటూ స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజ చేయాలండి. ఇంకా నైవేద్యం మిరియాల పొంగలి, బెల్లం అన్నము, నువ్వుల లడ్డులు, స్వామివారి లడ్డు ప్రసాదంగా సమర్పించానన్నమాట. స్వామివారు తింటున్నట్టు 5 సార్లు చేయి చూపించాలన్నమాట. నిజంగా స్వామివారు తింటున్నట్టే మనకు అనిపిస్తుంటుంది. గోవింద గోవింద. మీరు కూడా హారతి తీసుకోండి ఫ్రెండ్స్. మీకేమన్నా కోరికుంటే అనుకోండి, నెరవేరుతుంది ఖచ్చితంగా. పూజ అంతా అయిపోయిన తర్వాత స్వామివారికి 7 ప్రదక్షిణలు చేసి స్వామివారిని మొక్కుంటే ఉదయం పూజ కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా నేనైతే పూజ అయిపోయిన వెంటనే ప్రతి వారం గుడికి వెళ్తానండి. మా ఊరు మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి గుడికి వెళ్ళానన్నమాట. నేను వెళ్ళేసరికి స్వామివారి కళ్యాణానికి ఏర్పాటు చేస్తున్నారండి. ఎంత చక్కగా అలంకరణ చేశారో చూడండి. కన్నుల పండుగగా ఉంది కదండి. ఇక్కడ జంటలందరూ కూడా కూర్చున్నారు స్వామివారి కళ్యాణం చేయనీకి. ఈ వారం అనే కాదండి, ప్రతి వారం సత్యనారాయణ స్వామి గుళ్ళో వ్రతం జరగటం కానీ, కళ్యాణం జరగటం కానీ ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. నా అదృష్టం అన్నమాట. కళ్యాణం చూసి నేను ఇంటికి వచ్చేసాను. ఇది సాయంత్రం పూజ ఫ్రెండ్స్. స్వామివారికి సాయంత్రం పూజ అయిపోయిన తర్వాత అతిథిని పిలిచి మనం స్వామివారే మన ఇంటికి వచ్చారనుకొని అతిథికి భోజనం పెట్టి తాంబూలం దక్షిణం ఇచ్చి స్వామివారి కాడ ఆశీర్వాదం తీసుకుంటే మన వ్రతం కంప్లీట్ అవుతుంది అన్నమాట. స్వామివారు తిన్న ఆ ఇస్తర్లోనే ఒక ముద్ద తీసుకొని అమృతల్యాన్ని నోట్లో వేసుకొని ఇంకా తర్వాత మనం భోజనం చేయాలన్నమాట. ఇంక ఇది ఫ్రెండ్స్, నేను ప్రతి వారం ఇలానే వ్రతం చేస్తున్నాను. తర్వాత వీళ్ళతో కంప్లీట్ మనం కూడా భోజనం చేసేద్దాం.